మరి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విందాం. ఏంటంటే ఆ సాక్ష్యం పిల్లరా, నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి. వాటన్నిటి నుంచి మనం నమ్ముకున్న దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అమ్మా, నీతిమంతుడికి ఆపదలు కలుగుతావా? కలుగుతాయి. కానీ అన్నిటి నుంచి ఎవరు తప్పిస్తారంటే మనం నమ్ముకున్న దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిని మనం నమ్ముకున్నాం కనుక మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి మన దేవుడు మనల్ని తప్పిస్తాడు. పిల్లరా, ఈ లోకంలో ఉన్న మాయలు, మరి మాయల మరాఠీ అంటాము, లేకపోతే మాయల మరి మంత్రసార అంటాము. పిల్లరా, మరి ఒక ఆమె గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఆమెకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఏంటంటే ఆ పేర్లు శాతానని, అపవాదని, ఘటసర్పమని, అబద్ధికుడని, అలాగే ఒక తీవ్రవాదికి మరి ఊరికి ఒక పేరు ఎలాగైతే ఉంటుందో, ఒక భయంకరమైన పేరు మోసిన దొంగకి ఊరికి ఒక పేరు ఎలాగైతే ఉంటుందో, అలాగా ఈ భయంకరమైన సాతానికి అమ్మా తరానికి ఒక పేరు మార్చుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటుంది లేఖనాల్లో. మనం ఒకసారి ఈ రోజుని ఈ వాక్యాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనిపించింది అంటండి. పరలోకమందు ఏం కనిపించిందంట? యోహాను గారికి, పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారికి ప్రకటన గ్రంథంలో రాసింది యోహాను గారు. యోహాను గారికి ఒక సూచన కనిపించిందంట. దేవుడు చెప్తున్న మాట మనకి చదువుతుంది. ఎంత బాగుంది మాట. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు అంటది. ఏం పేరు దాని పేరు? మహాఘట సర్పం అంటండి. ఏం పేరు దాని పేరు? మహాఘట సర్పం అంట. దానికి 7 తలలంట. 7 తలలు 10 కొమ్ములను. దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయంటండి. ఏమన్నా ఎప్పుడన్నా మీరు చూసారు ఈ పాముని? ఎన్ని తలలు అంటమ్మా? 7 తలలు. 7 తలలు కలిగిన పాముని మీరు ఎప్పుడన్నా చూసారా? ఈ పాము ఆకారం ఎంత ఉందంటే భూమి మీద నుంచి ఆకాశం అంత పెద్ద పాము అంట. ఇది భూమి మీద నుంచి ఆకాశం అంత పెద్ద పాము అంట. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రకటన గ్రంథము అనేటప్పటికి మనం ఏం ఆలోచించాలంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న అధ్యాయాలు కొన్ని సంగతులు పోల్చి చెప్పబడ్డాయి. అమ్మా, ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులు పోల్చి చెప్పబడ్డాయి. ఎన్ని తలలంట? ఎన్ని తలలమ్మా? 7 తలలు. మీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యము ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యం, నేను చెప్పే వాక్యం మీరు బాగా మీ మనసును పరిశీలిస్తూ ఇక్కడ ఆలోచిస్తే తప్ప అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కష్టమైన వాక్యాలు ఇవి. బాగా ఆలోచించాలి. ఎన్ని తలలంట? 7 తలలు కలిగిన పాము. భూమి మీద నుంచి ఆకాశం అంత పాము ఎక్కడైనా ఉంటుందా? మరి అలా ఎందుకు రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచిస్తే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు పోల్చి చెప్పబడ్డాయి. మనకు అర్థం అవ్వడం కొరకు పోల్చి చెప్పబడ్డాయి. మహాఘట సర్పము అంటే ప్రియులరా ఒక అద్భుతమైన సంగతి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయంటమ్మా? 10 కొమ్ములు ఉన్నాయంట. దాని తల మీద 7 కిరీటములు ఉన్నాయంటండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో. ఇదేటమ్మా పాము ఎక్కడుంది? ఇంతకే అమ్మ పాము ఎక్కడుంది? నా మాట వినపడుతుందమ్మా? బయట ఉన్న వారికి కూడా వినపడుతుందా? బాగా వస్తుందా వాయిస్? భూమి మీద ఉన్న పాము
దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడేసిందంట. వేటిని? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను తోకతో పాము భూమి మీద పడేసిందంట. దేన్ని? అర్థమవుతుందా మీకు మాట? పాము ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆ భూమి మీద ఉన్న పాము తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎక్కడ లాగేసింది? భూమి మీద లాగేసింది. అమ్మ, ఒక్కొక్క నక్షత్రం ఉంటుందమ్మా, చాలా పెద్దది. ఒక్కొక్క నక్షత్రం ఎంత ఉంటుందంటే సుమారు చాగళ్ళ కంటే పెద్దది ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం. మీకు అంచనా కోసం చెప్తున్నాను అమ్మా. నక్షత్రాలు అనేటప్పటికి, కొన్ని గ్రహాలు అనేటప్పటికి ఎంత ఉంటుందో తెలుసా? చాలా పెద్ద గ్రహాలు. సూర్యుడు ఉన్నాడు, భూమి కంటే 1,00,000 రెట్లు పెద్దవాడంట, 13 లక్షల రెట్లు పెద్దవాడంట. అంటే చూడండి, భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి చూడండి. అమెరికా కానీ, జపాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇన్ని దేశాలు ఉన్న దేశము ఈ భూమి ఎంత పెద్దదైతే ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఉన్నాడంటే సూర్యుడు ఎంత పెద్దదై ఉంటుంది. నక్షత్రాలు కూడా అంతంత పెద్దవి ఉన్నవి. మీకు అర్థమైందమ్మా? అంటే మీకు చెప్పడం అర్థం అవ్వడం కొరకు నేను చెప్తున్నాను. అంత పెద్ద నక్షత్రాలని మూడో భాగాన్ని తోకతో లాగి కిందగా పడేసిందంట. ఏంటి అది? ఏం పడేసింది? ఘటసర్పము, పాము. బాగా అర్థమైంది ఇప్పుడు మీకు? అంత పెద్ద పాము, భూమి మీద ఉన్న పాము ఆకాశానికి అందించి తోకతో నక్షత్రాలని మూడో భాగాన్ని కిందగా ఈడ్చేసినాయి. అంటే అంత పెద్ద పెద్ద నక్షత్రాలను లాగేసిందంటే అది ఎంత బలమైన పాము మనం ఆలోచించాలి అమ్మా. పాము ఎంత బలమైంది? చాలా బలమైంది. పాము చాలా బలమైంది. అయితే మరి ఈ నక్షత్రాలు ఏంటి? అంత పెద్ద పాము ఉంటుందా ఏమా? ఎప్పుడైనా చూసారా మీరు అంత పాముని? భూమి మీద నుంచి ఆకాశానికి అందుకునే తోకతో నక్షత్రాలన్నీ లాగేసిందంటే అంత పెద్ద పాముని మీరు ఎప్పుడైనా చూసారా? ఎన్ని తలలమ్మ దానికి? 7 తలల పాముని ఎప్పుడైనా చూసారా? 2 తలల పాముని చూస్తేనే సంచిలో పెట్టుకుని పట్టుకుపోతారు మన వాళ్ళు. ఎందుకని? 2 తలల పామే చాలా కోట్లు విలువ చేద్దంట. మరి 7 తలల పాము అంటే మరి ఉంటుందా నిజంగా? అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ వాక్యం మనకి అర్థం అవడం కోసం ఈ విషయాలన్నీ పోల్చి చెప్పాడు. మీకు అర్థమవుతుందమ్మా? ఏం చేశాడు? పోల్చి చెప్పాడు యోహాను గారు. ఇంతకీ ఆకాశంలో నక్షత్రాలు ఏంటి? వాటిని భూమి మీద పడేయడం అంటే ఏంటి? ఈరోజు పాఠం అద్భుతం అమ్మా. తోకతో భూమి మీద ఉన్న పాము ఆకాశంలో ఉన్న నక్షత్రాలని మూడో భాగాన్ని కిందకి లాగి పడేసిందంట. ఆ నక్షత్రాలు ఏంటనుకుంటున్నారు? నీతిమంతులు. ఏంట మరి? నీతిమంతులు. ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాం ప్రియులారా. అద్భుతం. ఇలా పాట చూడండి, ఎంత బాగుందో మాట. దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని అదిగోండి బుద్ధిమంతులైతే అంట. ఎవరమ్మ బుద్ధిమంతులైతే? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. ఎవరంట వీళ్ళందరూ? బుద్ధిమంతులంట. ఆకాశంలో బాగా ఆలోచించండి అమ్మ, ఎంత బాగుందో మాటలో. బుద్ధిమంతులు అంటే ఎవరనుకున్నారు? నీతిమంతులు. లోకంలో ఉన్న బుద్ధిమంతులు వేరు, దేవుల్లో ఉన్న బుద్ధిమంతులు వేరు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది. బైబిల్ గ్రంథం మనం చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధిమంతులు అంటే కిందనున్న పాతాలను తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతికేవారు బుద్ధిమంతులు. మీకు అర్థమైందమ్మా? కిందేముంది? పాతాళం ఉంది. కిందనున్న పాతాలను తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతికేవారు బుద్ధిమంతులు, అంటే నీతిమంతులు. మీకు అర్థమైందమ్మా? అలాంటి నీతిమంతులు అమ్మా ఎంత బాగుందో చూడండి ఈ మాట. ఈ మాటలా దగ్గర పెట్టి ఎంత మనం చదువుకున్న మాట చూడండి ఎంత బాగుందో. హలో, అలా పట్టుకుని ప్రకటన గ్రంథం చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఇప్పుడు మరలా ఆకాశ నక్షత్రంలో
మూడో వచనం అమ్మ, మూడో వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉన్నాయంట. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసిను. ఈ నక్షత్రాలే ఎవరమ్మా? బుద్ధిమంతులు, నీతిగా బ్రతికేవాడు. మీరు బాగా ఆలోచించాలి. మేము నీతిగా బ్రతుకుతున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం అనుకుంటారు చాలా మంది. అమ్మా, నీతి అనేది లాస్ట్ వరకు కాపాడుకోవాలి. మన నీతి అనేది ఎప్పటి వరకు కాపాడుకోవాలి? లాస్ట్ వరకు కాపాడు. లాస్ట్ అంటే ఎప్పటి వరకు అంటే మరణపు అంచుల వరకు కూడా కాపాడుకోవాలి. మన మరణపు అంచుల వరకు కూడా మన నీతిని కాపాడుకోవాలి. అప్పుడు నీతిమంతులు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దానియేలు గ్రంథంలో చూసినప్పుడు 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు ఉన్నారంట. ఎలా ప్రకాశించారంట? మనం చూడండి, క్రిస్మస్ నెలలో డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ఇంటికో నక్షత్రానికి కట్టేస్తారు గడగరకి. అవునా? కరెక్ట్గా 30 రోజులు కూడా ఆ ఇంటి మీద నక్షత్రం వెలుగుతూ ఉంటది. అవునా కదా? మనకి ఈ నక్షత్రం చూసేటప్పటికి ఆనందం. ఏ నక్షత్రం? కాగిత నక్షత్రం. ప్లాస్టిక్తో కట్టుకున్న నక్షత్రం అంటే మనకిష్టం, కానీ దేవుడికి ఏ నక్షత్రం అంటే తెలుసా? మనమే ఆయన నక్షత్రాలు. మీకు అర్థమైందమ్మా? మనమే దేవుడికి నక్షత్రాలు. ఆ నక్షత్రాలను పోల్చి చెప్పాడు అనమాట మనకు ప్రకటన గ్రంథంలో. ఈ పాము, మహాఘట సర్పము పాము, ఈ ఎర్రని పాము ఏదైతే ఉందో అది ఈ భూమి మీద నుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలని 3వ భాగాన్ని తోకతో లాగి కింద పడేసిందట. చూసారు అంత బాగుంది మాట. చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళు మేము. ఏంటంటే అది నుంచుంటే తన్ను. ఏంటమ్మది? నుంచుంటే తను. ఒక 10 మంది కుర్రోళ్ళు ఆడుకునేవాళ్ళు. ఎవరన్నా నుంచున్నాడా వెనకాల ఇంకొకటి వచ్చి ఏం చేస్తాడా? తన్నేస్తాడు. అలాగా భక్తిలో మేము నుంచున్నాం. మాకంటే గొప్పడు ఎవడలేడు. ఈ చుట్టుపక్కల అందరికంటే బాగా పాటలు పాడేది నేనే సంఘంలో. ఈ చుట్టుపక్కల అందరిలో కల్లా బాగా ముందుగా ప్రార్థనకి వెళ్ళేది నేనే. ఈ చుట్టుపక్కల అందరిలో కంటే బాగా పాటలు పాడేది నేనే, కానీ మా ఆయనతో దెబ్బలాడేది నేనే. ఎక్కడ లాగేసింది ఇప్పుడు? అక్కడేమో నక్షత్రంలాగా మెలుగో అక్కడ ఇలగనిచ్చింది, ఇంటికి వచ్చేటాడికి ఆర్పేసింది. చూసారా? నుంచుంటే తను ఎవడైతే నుంచుంటాడో వెనకాల ఇంకొకడు వచ్చి ఎలాగైతే తన్ని ఎత్తనాడో అలాగా తాను నుంచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోమని ఉంటుందండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుంది మాట. 10వ అధ్యాయం 12వ వచనం పిల్లగా, తాను నిలుచున్నానని ఎంత బాగా చూసారమ్మా? తాను నిల్చున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండినట్లు, భక్తిలోంచి పడిపోకుండా ఉండినట్లు. ఎక్కడి నుంచి పడిపోకుండా? భక్తిలో నుంచి. ఇందా మనం చెప్పింది చిన్నప్పుడు ఆడుకుని ఆట నుంచుంటే తను నుంచున్నామన్నట్టు వెనకాల నుంచి ఎవరు వచ్చి తనేసేవారు? ఇంకొకడు వచ్చి ఎలాగైతే తనేసాడో అలాగా సాతానుగాడు ఎవడైతే ప్రార్థనలోకి వెళ్తున్నాడో, ఎవడైతే భక్తిగా ఉంటున్నాడో ఆడికి ఒక ఎర చూపిస్తాడనమాట. ఆ ఎర చూపి తన్నేస్తాడు. ఎక్కడికి తన్నుతాడు? ప్రార్థనలో నుంచి తన్నితే బయటికి వెళ్ళి పడిపోతాడు అనమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు తన్నడం అంటే ఏంటి? భక్తిలో నుంచి తన్నుతాడు. అమ్మా, భక్తిలో నుంచి తన్నుతాడు. చూసారా? ఎవడైతే నుంచున్నానని తలంచున్నాడో వాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్త 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 చెప్తుంది బైబిల్. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీకు ముందుగా చెప్తుంది ఈ మాట. మీరు దేవుళ్ళ నుంచి పడిపోకుండా, ప్రార్థనలో నుంచి పడిపోకుండా, భక్తిలో నుంచి పడిపోకుండా నిలదొక్కుకోవడానికే వాక్యం మీకు ఇది. ధర్మశాస్త్రాన్ని కళ్ళకద్దుకోండి, గుండెల్లో పెట్టుకుని చూసుకోండి పిల్లరా. ఇలాంటి మాటలు ఎక్కడన్నా దొరుకుతాయి? అసలు
తాను నుంచున్నానని తలంచివాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకోండి. అమ్మా, ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకోవాలి. లేకపోతే ఎలా చెప్పుకోవడం చూసావా, మాయలు మరాఠీ అంటాం కదా, అలాంటిది అనేకమైన పేర్లు, ఊరుకో పేరు. అమ్మా, ఎవరు ఈ దొంగలకి అంతర్జాతీయ దొంగలు ఉంటారు కదా, వీళ్ళకి బ్యాంకులు దోచేస్తారు. వీళ్ళకి ఊరుకో పేరు ఉంటుంది. అవునా కదా? పలానా ఊరిలో పండు అలియా శ్రీను అది ఇంకో పేరు, ఇంకొక ఊరు వెళ్ళాడికి ఇంకో పేరు ఉంటుంది, ఉంటుందా? ఇంకో ఊరు వెళ్ళాడికి రమేష్, కింద పండు. అలాగే ఊరికొక పేరు ఎలాగైతే ఉండదో, ఈ మహాఘట సర్పానికి, సాతానికి, దెయ్యానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఊరికో పేరు. ఇలాగొచ్చాము, ఊరికో పేరు ఉందమ్మా? ఊరికో పేరు ఉందా? సాతానని, ఘట సర్పమని, సాతానని, ఘట సర్పమని, ఇంకా అపవాదని, అబద్ధికుడని, అబద్ధానికి జనకుడని ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాటలు, మహాఘట సర్పము దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలని 3వ భాగాన్ని ఈడ్చిందంట. ఎవరో ఇది నక్షత్రాలు ఎవరో? ఈ మహాఘట సర్పం ఎవరో అంటే, మహాఘట సర్పం అంటే అధికారం కలిగింది, దాని చేతులు అధికారం ఉంది. దాని పేరే సాతాను. అమ్మా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలంటే ఆకాశంలో మెరుగుతున్న నక్షత్రాలే నీతిమంతులు లాంటి వారు. అంటే దగ్గరగా ఉన్నారు, పరలోకానికి దగ్గరగా ఉన్నారు, పరలోకానికి దగ్గరగా ఉన్నారు. మీకు మంచి మాట చెప్తున్నాం. చిన్నప్పుడు వైకుంఠం ఆటని ఆడేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో? దాంట్లో చిన్న చిన్న నుచ్చులు ఉంటాయమ్మా, చిన్న చిన్న నుచ్చులు. ఎక్కడ చూసినా నుచ్చుని పాము, నుచ్చుని పాము ఉంటుందా? ఆ నుచ్చుని పాము ఉన్నప్పుడు చిన్న నుచ్చుని ఉంటుంది, చిన్న పాము ఉంటుంది. పెద్ద నుచ్చుని ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. ఈ అన్నింటిని దాటుకుంటా వెళ్ళడానికి ఓ పెద్ద నుచ్చుని ఉంటుంది, దాని దగ్గర పెద్ద పాము ఉంటుంది. చూసారా? ఈ అన్ని దాటుకుంటా వెళ్ళిన తర్వాత ఆ పెద్ద పాము నుచ్చుని తప్పామంటే ఆ నుచ్చునే పరలోకం. మీకు అర్థమైందా? చిన్న నుచ్చుల్ని దాటుకుంటే, అంటే చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అబద్ధాలు. అబద్ధాన్ని మానేసావా? మంచిదే. సిగరెట్ మానేసావా? మంచిదే. నువ్వు అబద్ధం మానేసావు, సిగరెట్ మానేసావు, సెల్ ఫోన్ కూడా ఆపేసింది నిన్ను. ఎక్కడ ఆపేసింది? సెల్ ఫోన్ కూడా ఆపేసింది. అమ్మా, అవునా కదా? తాగుడు మానేసావా? మంచిదే. కానీ అమ్మాయి కూడా ఆపేసింది. చూసారా? అయ్యా, చిన్న చిన్న నుచ్చులు, ఒక్కో నుచ్చుని. నేను మా అమ్మాయితో మాట్లాడతాం మానేశాను, మందు మానేశాను, సిగరెట్ మానేశాను, సినిమాలు మానేశాను, ఫోన్ మానేశాను. ఓకే, మంచిదే. మరి లంచం తీసుకుంటాం మానేసావా? డబ్బు, అమ్మా, డబ్బు చూపించింది. అలాగా ఒక్కొక్క దాన్ని, ఒక్కో నుచ్చును దాటుకుంటా వెళ్ళడానికి పెద్ద నుచ్చుని కనపడుతుంది మనకి. అక్కడికి వెళ్ళినప్పటికీ పెద్ద పాము ఉంటుంది. చూసారా? ఆ పెద్ద పాము ఇంగితే ఎక్కడికి వస్తారో? జీరో కాడికి వచ్చేస్తారు. చూసారా? అమ్మ, అర్థమైందా? ఆలోచించండి. ఇందాక నేను మీకు మంచి మాట చెప్పాను. నీతిమంతులు అంటే ముగింపు వరకు బ్రతికేవారు, తుది శ్వాస విడిచే వరకు, అంతం వచ్చే వరకు, మనం ప్రాణం పోయేంత వరకు మనం పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు కూడా. అవసరమైతే ప్రాణంతో అయినా పోరాడొచ్చు. కానీ మీకు మంచి మాట చెప్పనా? నేను ఇందాక ఆలోచిస్తే ఈ బైబిల్ చదివితే అర్థం చేసుకున్నది ఏంటంటే, చచ్చిపోయాడు అంటారు కదా. నిజానికి చచ్చిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? దేవుళ్ళు 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నామండి, 40 సంవత్సరాల నుంచి నీతిగా ఉన్నామండి అంటారు కదా. మంచిదే, ఉన్నావు. కానీ ఏదైనా ప్రమాదంతో చచ్చిపోతావు, అది చావు కాదు. నువ్వు బ్రతుకుండి పాపం చేసి చచ్చిపోతావు, చూసావా? అది చచ్చిపోవడం అంటే. నువ్వు నీతిగా బ్రతికి, భక్తిగా బ్రతికి ఎప్పుడైతే పాపంలో మునిగిపోతావో, ఈ మహాఘట సర్పానికి దొరికేసినప్పుడు మింగేంత, చూసావా?
అది మింగితే అక్కడ నుంచి ఎక్కడికి వస్తాం, తోక్కడికి వచ్చేస్తాం కదా, అది చచ్చిపోవడం అంటే. నీ నిజంగా చావు ఎప్పుడు వచ్చింది అనుకున్నారో అప్పుడే వచ్చేసింది, అవునా కదా? ఆలోచించండి పిల్లలు, ఎంత బాగుందో చూడండి. దానియేలు గ్రంథం చూడండి ఎంత బాగుంది ఈ మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రాలను పోలిన వారైనారంట. ఇందాక అనుకున్నాం కదా, మహాఘట సర్పము ఆకాశంలో 3వ భాగాన్ని ఏం చేసింది? కిందగా లాగేసేసింది నక్షత్రాలని. అమ్మా, ఆకాశంలో నక్షత్రాలు ఎవరో? నీతిగా బ్రతికే వాళ్ళని. తుది శ్వాస విడిచే వరకు నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతికి కన్ను మోస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటా, చూసావా? వాళ్ళకి పరలోకం దొరుకుతుంది పిల్లరా. మేము నీతిగా బతుకుతున్నాం, మేము చాలా చక్కగా బ్రతుకుతున్నాం అనుకున్నా చూడు. తాను నిల్చున్నానని తలంచి వాడు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో దానియేలు గ్రంథంలో అన్నట్టు ఎంత బాగుంది చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలి ఉన్నారంటండి. మీరు భూమి మీద నక్షత్రాలు గడగడలు కట్టుకొని కాగితపు నక్షత్రాలు కట్టుకున్నారేమో, ఈ నక్షత్రాలు మీకు ఆనందం అయితే మీరు ఈ భూమి మీద బ్రతికితే పరలోకమందున దేవుడికి నక్షత్రాలలాగా మెరుగుతున్నారు. మీరే ఆయన నక్షత్రాలు. మీరు నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, భక్తిగా బ్రతికితే పరలోకమందున్న దేవునికి, దేవదూతలకి మీరే నక్షత్రాలు. మీరు చక్కగా భూమి మీద నడుస్తూ ఉండండి, అక్కడ మెరుగుతూ ఉంటారు. ఇక్కడ మనవాళ్ళు ఏం చేస్తారు? సినిమా హీరోలు ఎట్టుకుంటారు స్టార్స్ అని, ఏమని? సూపర్ స్టార్ అని, లేదా ఇంకో స్టార్ అని. అమ్మ, అవునా కదా? కానీ దేవుడికి మనమే సూపర్ స్టార్లు. నువ్వు నీతిగా బ్రతికితే నువ్వే మెగాస్టారు. అమ్మ, అవునా కదా? ఇదిగోండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను తిప్పుతారో దేవుని వైపుకి, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. నిరంతరము. మొదట నువ్వు నీతిగా ఉండాలి. ఎవరో చెప్పే నేను నీతిగా ఉండాలి ఫస్ట్. అమ్మా, ఫస్ట్ ఎవరు నీతిగా ఉండాలి? చెప్పేది మనం నీతిగా ఉండాలి. తర్వాత చూసేవాళ్ళు మనం చూసి దేవుళ్ళలోకి వస్తారు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? నిన్ను చూసేవాళ్ళు అనేక మంది నీతిగా బ్రతుకుతారు. ఆదివారం రోజున చాలామంది పెందల కడే ప్రార్థనకి వెళ్ళిపోతారు. మంచోళ్ళే, చాలా మంచిది. అమ్మా, చర్చిలో చక్కటి పాటలు పాడతారు, మంచిది. మరి ఇంటికి వెళ్ళాక అలాగుంటున్నారా? దేవుని గుడిలో దేవదూతల్లాగా ఉన్నా మీరు ఇంటికి వెళ్ళాక దేవదూతల్లాగా ఉంటున్నారా? కబడ్డీ ఆడేస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది భక్తి చేస్తూ ఉంటారు. నేను చాలామంది నా సహోదరుల్ని, మరి హిందూ సహోదరులు చాలామంది నాకు తెలుసున్నవాళ్ళు, వాళ్ళని అడిగినప్పుడు కొంతమంది అయితే సేవకులు పోలేదని చెప్పారు, కొంతమంది అయితే సంఘంలోకి వెళ్ళి వాళ్ళు ఎవరు బాగున్నారండి అన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఆలోచించండి ప్రియారా. మనం దొరకకూడదు. ఎందుకంటే మన మీద కాదు పడే మచ్చ, మన ద్వారా దేవుడి మీద అపనింద పడిపోతుంది. ఆలోచించారా? ఇదిగో అనేక మందిని బుద్ధిమంతులంట దేవుని వైపు తిప్పుతారంట పిల్లరా. ఎవరిని? అనేక మందిని దేవుని వైపు తిప్పుతున్నారంట. మంచిదే. మరి అనేక మందిని దేవుని వైపు తిప్పిన తర్వాత వాళ్ళు దేవుళ్ళో ఉంటున్నారా? చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మా పిల్లోడికి టైఫాయిడ్ జ్వరం వచ్చేసిందండి, చాలా సీరియస్ అయిపోయిందండి. మంచిదే, అయిపోయింది. దేవుని ప్రార్థన చేసాం, అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు, లెగిచాడు, మేమందరూ సంతోషంగా ఉన్నాం. మంచిదే. మరి నువ్వు నీ కుటుంబం దేవుళ్ళో ఉన్నారా? బాగా ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పిల్లరా. దేవుడు నీ కుటుంబంలో మేలు చేశాడు. గర్భఫలం లేకపోతే నీ కోడలకి గర్భఫలం ఇచ్చాడు, నీ బిడ్డలకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఇల్లు లేకపోతే నీకు ఇల్లు ఇచ్చాడు. మరి అవన్నీ తీసుకున్నాక నువ్వు దేవునికి కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? ఇంటికాడ కూర్చుని టీవీ చూస్తున్నావా? ఆలోచించండి. ప్రతి ఒక్కరు పిల్లరా మీ మనస్సాక్షి మీరే ప్రశ్న వేసుకోండి. దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి దేవునికి నువ్వేమి చేస్తున్నావు? దేవుని సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతగా ఆయనకి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించండి పిల్లరా. ఇదిగో బుద్ధిమంతులైతే చదవం ఎంత పొందమాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని
జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గాన్ని అనుసరిస్తారు. ఎవరు అనేకులను దేవుని వైపుకి త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారంట. ఎక్కడికే? ఆ పరలోకమందున్న దేవుని దగ్గరికి. ఎక్కడ భూమి మీద నువ్వు నీతిగా బతికితే పరలోకమందు దేవునికి ప్రకాశిస్తావు. ఇలా ప్రకాశించిన వారిని లాగడానికి దెయ్యం ప్రయత్నం చేస్తుంది. యోబు గారు నీతిమంతుడా మంచుడా కాదమ్మా? అలాంటి నక్షత్రాలని లాగుతాకు ప్రయత్నించింది దెయ్యం. తెలుసా? యోబు గారికి వేసిందా? కానీ యోబు గారు ఎక్కడ పాపంలో పడలేదు. అదండి ప్రియులారా, భార్యలోకి వచ్చింది. భార్యలోకి వచ్చి అంటుంది ఏమయ్యో దేవుడా 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 అని. ఎందుకు దేవుడా దేవుడా అన్నావు? ఒక్కసారి దూషించి ఈ బాధ ఏం పరింతో చచ్చిపోవచ్చు కదా. అప్పుడు అన్నాడు యోబు గారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి బాబోయ్. అలాంటి భక్తుల్ని, అలాంటి మహానుభావుల్ని గుర్తు తెచ్చుకుని బ్రతికేయాలండి బాబు ఈ జీవితం. అసలు మనం నీతిగా బ్రతకాలంటే అలాంటి మహానుభావుల్ని సాక్ష్యాలు ముందు పెట్టుకుని బ్రతికేయచ్చు. సొలొమోను గారు, దావీదు కుమారుడు, ఎంత జ్ఞానం ఇచ్చాడండి ఆయనకి. ప్రార్థన చేసుకుంటే సొలొమోను గారికి మహాజ్ఞానం ఇచ్చాడు దేవుడు. అయితే భార్యల వల్ల, అనేక మందిని భార్యలు చేసుకోవడం వల్ల, ఐగుప్తు దేశంలో ఫిలిప్పీల్ని అనేక మంది స్త్రీల్ని వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ విగ్రహాల వైపు తిప్పేశారు. సూతం 1 మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతను భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయాను. అదిగోండి పిల్లరా, ఎవరు హృదయం తిప్పేశారంట? ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరమ్మా? ఎవరంటే చెప్పలేంటే ఎవరు? బయట వాళ్ళు ఎవరమ్మా? చెప్పాలి, మళ్ళా చదవాలి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు ఎవరంట? భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పేశారంట. అయ్యి బాబోయ్, ఆడోళ్ళ చేతులు ఉంటుందండి స్టీరింగ్. అసలు నిజంగా మొబైల్ స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది అమ్మా? ఎక్కడ ఉంటుంది? ఆడోళ్ళ చేతిలో ఉంటుంది. పేరుకి మగోడు, అబ్బా బాడీ బిల్డర్లాగా ఎంత లావు, ఎంత ఎత్తు, ఒక్క వేసాలన్నా కానీ భార్య చేతిలో కొంతమంది పిల్లిలాగానే ఉంటారు అన్నా కదా. స్టీరింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? భార్య చేతిలో ఉంటుంది. ఇటు తిరగంటే అడి తిరగాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, లేగలగాలంటే లేగాలి అన్నా కదా. మనిషి అంతలా ఉండి, అంత బలం ఉండి, అంత కండలు మీద తిరిగిపోయినా కానీ ఒక్క మేసాలు తిప్పుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది లాగా. కానీ భార్య చేతిలో రిమోట్ ఉంటుంది. రిమోట్ ఎక్కడ ఉంది? భార్య చేతిలో ఉంటుంది. భార్య నొక్కితే కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే అలా లెగిసాడు. ఎవరో? సొలొమోను గారు. ఏం చేశారు వెంటనే? అప్పటి వరకు దేవుడా 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 ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో మరి చక్కటి బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు రాశాడు ఆయన, సామెతలు రాశాడు అమ్మా, ఎన్నో గొప్ప సంగతులు రాశాడు. యెరూషలేము దేవాలయాన్ని మహాజ్ఞానంతో కట్టాడు. ప్రపంచం అలాంటి దేవాలయం అప్పుడే కాదు ఎప్పటికీ లేదు. ప్రపంచంలో అలాంటి దేవాలయం అప్పుడే కాదు ఇప్పుడు కూడా లేదు. అలాంటి దేవాలయం కట్టిన మహాజ్ఞాని ఏమైపోయాడు? భార్య చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. ఎవరు తిప్పారంట? భార్యలు ఆయన హృదయాన్ని తిప్పేశారంట. అప్పుడు హృదయం ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు కదా. హృదయం దేవుడికి ఇచ్చిన హృదయాన్ని భార్యలు జాయిగా స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్ళలో నుంచి ఇటువైపు మళ్ళించేశారు. తన హృదయాన్ని ఎప్పుడైతే మార్చేశారో విగ్రహాలకు పూజలు మళ్ళీ మొదలు పెట్టేశారు. ఆలోచించండి, చదవం ఎంత బాగున్నమాట. అతని తండ్రి అయిన దావీదు ఫస్ట్ నుంచి చదువు.
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పేశారంట. చాలమ్మా, ఎవరి తట్టు? దేవతల తట్టు తిప్పారు. అంతేగాని ఏమైనా లేట్ అయిపోతుంది, 2 సొమ్ములు నేర్చుకుని ప్రార్థనకి వెళ్ళిపోతాం గమ్మున్నాడు, పాటలు మొదలెట్టేస్తారు, ప్రార్థన మొదలెట్టేస్తారు, వాక్యం స్టార్ట్ అయిపోతుంది చెప్తారా? అబ్బా అమ్మా, సంవత్సరానికి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ముందుగా రెడీ అయిపోతారు, మేకప్ అయిపోతారు శుభ్రంగా, పాత ఎప్పుడో మెరిసి చెవులు తీసి గబగబా తొడిగేసుకుని రెడీ అయిపోయి, ఆ చీర బాగుందా, ఈ చీర బాగుందా, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఓ 10 చీరలో చూసుకుని 2-3 అడిగి, అవునా కదమ్మా, నేను మాట అబద్ధం నిజమా? నిజమే కదా. ప్రార్థన టైం అయిపోతుంది, ఏమయ్యో లెగుతున్నావా లేకవా, నువ్వు లేకపోతే కానీ నీళ్ళేసి మొఖం మీద కొడతావు, నీళ్ళేసి నడు, ప్రార్థన టైం అయిపోతుంది, పాటలు మొదలెట్టి అంటారా? పోయి ఫంక్షన్ తీసుకెళ్ళకూడా అది దుంప తీసేశారే. ఇంకా ఫంక్షన్కి కానీ డబ్బులు లేవన్నాడా? చేయి, అప్పు చేయి, 10,000 అప్పు చేయి. మా చెల్లి పెళ్ళికి రావా? మీ వాళ్ళందరి పెళ్ళికి నేను వస్తలేదా? మా చెల్లి పెళ్ళికి 3 రోజుల ముందే నడు అంటారా? కానీ ప్రార్థనకే అబ్బాయి ఏమో మహాతల్లి ఎక్కడన్నా ఉంటారేమో అలాంటి తల్లులు. ఏమా ఇక్కడ సొలొమోను గారు హృదయాన్ని ఎలా మార్చేశారు? స్టీరింగ్ మార్చేశారు. సొలొమోను గారు హృదయాన్ని మార్చేసి దేవతల వైపు తిప్పారంట, మళ్ళీ విగ్రహాల వైపు తిప్పారంట. మళ్ళీ సొలొమోను గారు ఏడ్చేసాడంటే, బాబు నాయనా నువ్వు ఎన్నో మేలు చేశావు నా జీవితంలో, ఇదిగో నా భార్యలకు లొంగిపోయాను నాయనా, నన్ను క్షమించు, విగ్రహాలకు పూజ చేశాను నాయనా, నన్ను క్షమించు అని ఏడ్చేశారు. పిల్లరా, ఎవరమ్మా? సొలొమోను గారు ఏడ్చేశారు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా ఏడ్చేశాడు. తప్పు చేశాను నాయనా, పాపం చేశాను నాయనా, నన్ను క్షమించు. ఇందా మనం చదువుకుందాం కదమ్మా, ఆకాశంలోకి భూమి మీద ఉన్న ఈ యొక్క ఘట సర్పము ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎన్ని లాగేసింది? 3వ భాగాన్ని ఈడ్చేసి లాగేసిందంట భూమి మీదకి. అవునా కదా? నక్షత్రాలు అప్పటి వరకు మెరిసే నక్షత్రాలు, పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోయిన నక్షత్రాలని ఎక్కడ లాగేసింది? భూమి మీదకి లాగు పడేసింది. అంతే. ఆలోచించండి, సొలొమోను గారు ఎవరి వైపు తిరిగాడు? విగ్రహాల వైపు తిరిగిపోయాడు. దేవుని కోపం వచ్చేసింది. అప్పుడు మళ్ళా దుఃఖపడి, నాయనా తప్పు చేశాను నాయనా, నన్ను క్షమించు అని ఏడ్చేసాడు. పిల్లరా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. పిల్లరా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమం అంటే అమ్మా, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు లేనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే బ్రతికాం, ప్రతి ఒక్కరూ కూడా భయంకరమైన బంధంలోనే బ్రతికాం, పాపం అనే డ్రైనేజ్ బంధంలోనే బ్రతికాం. కానీ దేవుళ్ళలోకి వచ్చాక క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలను కడుక్కోవాలి వద్దా? కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మరలా వెనక్కే మనము చూడకూడదు. పిల్లరా, ఇదిగో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంటండి. అతిక్రమలు అంటే పాపాన్ని దాచిపెట్టకూడదు, ప్రభు పాదాల ముందు ఒప్పుకోవాలి. సొలొమోను ఏడ్చేసాడండి. ఎన్నో రోజులు నిద్ర మానుకుని దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకుని, నాయనా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా భార్యల వల్ల నేను తప్పు చేశాను నాయనా, బలహీనుడైపోయాను, నా భార్య వైపు తిరిగాను నాయనా, నన్ను క్షమించు అని మరలా దేవుని వైపు తన మనసును తిప్పుకొని, పిల్లరా దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడ్డాడు, ఏడ్చేశాడు. నేను చేసిన తప్పు క్షమించినాయనా అని ఏడ్చేశాడు. పిల్లరా, ఏడ్చేసిన తర్వాత రాయబడిన మాటలు ఈ మాటలు చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. పిల్లరా, ఈరోజు ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? పాపం చేసావా? మరలా తప్పు చేసావా? వెనక్కి తిరిగావా? ఒక్కసారి ప్రభు పాదాల చెంతకు మరలా నీవు తిరుగు. ప్రియరా, చేసిన పాపాన్ని ఒప్పుకో, దేవుని ముందు కన్నీళ్ళు విడు, ఆయన పాదాలు పట్టుకుని నాయనా నన్ను క్షమించను. ఇదిగో ప్రభు క్షమించాడు, సొలొమోనుకి క్షమించాడు. పిల్లరా, ఆయన మరలా తన గుండెలకు చేర్చుకున్నాడు సొలొమోను గారిని. ఆలోచించండి, తప్పు చేసినా మరలా తప్పు మరలా చేయకుండా ఉండడం కొరకు మీరు ప్రార్థనలో ఉండాలి. ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక ప్రభు ముందు ప్రాధేయపడు, కన్నీళ్లు కార్చు, నీ పాపాన్ని క్షమించమని ప్రభువుని అడుగు. ప్రియమైన దేవుని పెట్టారా, క్షమించే దేవుడు, క్షమించిన గుణం ఉన్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఆయన పాదాల ముందు పడి
తప్పు చేశాను, నన్ను క్షమించు నాయన అని ఆయన ప్రార్థన ముందు బ్రతులాడుకోని పిల్లరా. సొలొమోను బ్రతులాడుతూ ఎన్నో రోజులు ఇద్దరు మానుకుని ఏడ్చేశాడు. ఏడ్చిన తర్వాత రాయబడిన మాట, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలి. నీలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. మరలా పాపం ఎన్నటికీ చూడకూడదు, దాని వైపుకి తిరగకూడదు మరలా. ప్రియరా, ఆలోచించండి. ఇగో మహాభయంకరమైన ఘటసర్పము, ఒక చోట మహాభయంకరమైన ఘటసర్పం అని రాయబడింది. దానికి అనేకమైన పేర్లు ఎలాగైతే ఉన్నాయో అనేక చోట్ల అనేక మందిని నీతిమంతులను మోసం చేయడానికి తిరుగుతుంది. ఆలోచించండి. ఆ రోజు సొలొమోను దగ్గరికి వెళ్ళిన ఆ భయంకరమైన ఘటసర్పము ఈరోజు నీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర కూడా ఉంది. ఎందుకంటే మనల్ని భక్తిలోంచి లాగివేయాలని చూస్తుంది. మన దేవుని మందిరంలోకి వెళ్తే మనం పరలోకం వచ్చేద్దని, మన హృదయం మార్చుకుని దేవుని దగ్గర అయిపోతామని లాగేస్తుంది పిల్లరా. దేవునికి దూరం చేస్తుంది, పరలోకానికి దూరం చేస్తుంది, వాక్యానికి దూరం చేస్తుంది, ప్రార్థనకు దూరం చేస్తుంది. కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో, ప్రార్థన తరచుగా చేసుకో. ఎందుకంటే నీ చుట్టూ తిరుగుతుంది. ఎవరిలాగా వస్తుందో, ఎవరిలాగా మోసం చేసి వస్తుందో తెలీదు. నిన్ను పరలోకం వెళ్ళనివ్వకుండా చేయడమే దాని పని. మన బలహీనతలు తెలుసు దానికి. కాబట్టి పిల్లరా, మన బలహీనతలకు లొంగిపోకూడదు. సొలొమోను భార్య వైపుకి ఎలాగైతే లొంగిపోయాడో అలా మనము లొంగిపోకూడదు. అందుకే ముందుగా జాగ్రత్త చెప్తున్నాడు. తాను నుంచున్నానని తలంచేవాడు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు. ఆలోచించండి పిల్లరా, పరలోకం గొప్పది. ఈ భూమి కంటే, ఈ లోకము కంటే, మనకున్న బంధువుల కంటే పరలోకం చాలా గొప్పది పిల్లరా. ఆలోచించండి. ఇగో కొన్ని సందర్భాలు ఏదో మీకు చెప్పను. మందు మానేస్తే సిగరెట్ ద్వారా వస్తుంది, సిగరెట్ మానేస్తే అమ్మాయి ద్వారా వస్తుంది, అమ్మాయి విషయంలో వదిలేస్తే ఫోన్ ద్వారా వస్తుంది, టీవీ ద్వారా వస్తుంది. అన్ని అవకాశాలు అన్నీ వదిలేసుకుని ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోయావా, 500 రూపాయల నోటు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించాను, ఇవన్నీ నేను దాటుకుంటూ వచ్చాను కాబట్టి నా అనుభవంలోంచి మీకు చెప్తున్నాను పిల్లరా. అనుభవంలోంచి నేను చెప్తున్నాను. అన్ని దాటుకుని ప్రార్థనకు వచ్చేస్తున్నాం అనేదానికి నీకేం చూపిస్తుంది? డబ్బు చూపిస్తుంది ఎరా. ఎందుకంటే నువ్వు ప్రార్థనకి వెళ్తే ఈ మాటలని నువ్వు వినేసావంటే దేవుడు మంచి మనసు నీకు వచ్చేది కాబట్టి ఆ మనసు నీకు రానివ్వకుండా ఆపేస్తుంది, డబ్బులు చూపిస్తుంది. అప్పుడే ఏదో పని కల్పించేది నీకు, ఏదో పని కల్పించేసి నీ డబ్బు ఎలా చూపించేసి పొద్దున కంటే ఇంకెక్కువ ఇస్తాను ఈ డబ్బులు అని నీ మనసు ఎలా తిప్పుతుంది? దేవుని వైపుకి దూరంగా తిప్పుద్ది, దేవునికి దూరంగా చేసేద్ది. కాబట్టి పిల్లలు ఆలోచించండి. అవకాశం ఇచ్చిన తప్పు చేయకుండా నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాల పిల్లలు. దేవుని పిల్లరా, వాక్యాన్ని బాగా చదవండి, ప్రార్థనలో బాగా ఉండండి. దేవునికి మీరు ఎంత దగ్గరగా ఉంటారో మీకు పరలోకం అంతా దగ్గరగా ఉండదు. తుది శ్వాస విడిచే వరకు కూడా సాతాను ప్రయత్నం చేస్తానే ఉంటుంది. చచ్చిపోయేంత వరకు కూడా సాతాను ప్రయత్నం చేస్తానే ఉంటుంది. మనం కూడా ఏం చేయాలి? మరణం వచ్చే వరకు కూడా, తుది శ్వాస విడిచే వరకు కూడా మనం పరలోకం కోసం పోరాడుతూనే ఉండాలి పిల్లరా. మన గుండెలో ఏం నింపుకోవాలమ్మా? వాక్యాన్ని నింపుకోవాలి. మన గుండెలో వాక్యం ఉంటే మన సాతాను మనల్ని లాగలేదు, భక్తిలో నుంచి పడలేదు. ఆలోచించండి. తుది శ్వాస విడిచే వరకు కూడా మన దేవుని గుండెల్లో పెట్టుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఎందుకంటే మన చుట్టూ కూడా సాతాను మనల్ని లాగుతాకి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, వాక్యానుసారంగా బ్రతకండి. అవకాశం ఇచ్చినా తప్పు చేయకుండా ఉండాలి. కన్ను మూసే వరకు కూడా దేవుని పాదాల పట్టుకుని విడిచిపెట్టకుండా ఉండాలి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.